హలో ఫిల్మ్ లవర్స్, వెల్కమ్ టు నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ఇండియన్ 2. సినిమా అయితే పర్లేదు, బాగానే అనిపించింది. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఇండియన్ 1కి సీక్వెల్తో స్టార్ట్ అయ్యి సేమ్ యాజ్ పార్ట్ 1 స్టోరీ ప్లాట్తోనే రన్ అవుతూ ఉంటుంది. కాకపోతే కరెంట్ జనరేషన్కి తగ్గట్టుగా స్టోరీ పోతూ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ బెటర్ అనిపించింది, ఎస్పెషల్లీ సిద్ధార్థ్ గారి పర్ఫార్మెన్స్ అండ్ ఆ లాస్ట్ వచ్చే క్లిఫ్ హ్యాంగర్తో. ఇక ఇండియన్ 2 పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. డైరెక్టర్ శంకర్ గారి గురించి మనకి తెలిసిందే. యానిమేషన్స్లో సినిమాని గ్రాండ్ స్కేల్లో ప్లాన్ చేయడంలో ఆయనకంటూ ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. ఇండియన్ 2లో కూడా ఆయన ఓన్ మార్క్ అండ్ యూనిక్ స్టైల్ని చూపించారు. లైక్ ఇంప్రెసివ్ విజువల్స్, గ్రాండ్ స్కేల్ సెట్స్, టెక్నికల్ బ్రిలియన్స్, రిచ్ ఇన్ ప్రొడక్షన్ వాల్యూస్. ఇక కమల్ హాసన్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయనకిచ్చిన రోల్స్ని బాగానే పోర్ట్రే చేశారు. ఆ ఏజ్లో ఆయన అలాంటి రోల్స్ చేయడం చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఆయన రోల్ యాజ్ ఏ సేనాధిపతిగా అయితే చాలా బాగా న్యాయం చేశాడు. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే సముద్రగని, బాబీ సింహ, ఎస్జే సూర్య, ఎస్పెషల్లీ సిద్ధార్థ్ చాలా బాగా చేశాడు. క్యాస్ట్ ఎలాగో పెద్ద పెద్ద వాళ్ళని పెట్టారు కాబట్టి వాళ్ళకి ఇంకా కొంచెం బెటర్ స్క్రీన్స్ రాసి వాళ్ళ స్క్రీన్ టైం ఇంకొంచెం పెంచుంటే బాగుండేది అనిపించింది. మూవీలో ఎలివేషన్స్ అన్ని శంకర్ గారి స్టైల్లో బాగానే చూపించారు. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే అనిరుద్ మ్యూజిక్ మూవీకి బాగా వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ సౌరా సాంగ్ ఎక్స్పెక్ట్ చేశా, బట్ ఆ సాంగ్ ఈ పార్ట్లో లేదు. జస్ట్ అలా ఒక లైన్ వచ్చి వెళ్ళిపోతుంది. సో ఆ సాంగ్ అయితే నెక్స్ట్ పార్ట్లో ప్లాన్ చేశారు. అది నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. డిసప్పాయింట్ కాదు కానీ ఈ మూవీలోనే పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది. ఎలాగో పార్ట్ 3లో ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే నెగిటివ్ కంటే ఇంకా బెటర్ చేయాల్సిన థింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ స్టోరీ ప్లాట్ అయితే చాలా బేసిక్గా అనిపించింది. దశావతారంలో లాగా కమల్ హాసన్ గారికి ఇందులో డిఫరెంట్ గెటప్స్ ఉంటాయి. బట్ పార్ట్ 1లో కనిపించిన సేనాపతి లుక్ తప్ప మిగిలిన గెటప్స్ అన్ని చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. ఆ సేనాపతి గెటప్ని ఏదైతే మనం పార్ట్ 1లో చూసామో ఆ గెటప్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేసి ఉన్నా కూడా సినిమాకి ప్లస్ అయి ఉండేది. ఇక స్టోరీ ప్లాట్ అయితే చాలా బేసిక్గా ఉన్నప్పటికీ రన్ టైం చాలా ఎక్కువ అనిపించింది. సో ఆ రన్ టైం వల్ల స్టోరీ ఫోకస్ మిస్ అయ్యి కొంచెం స్లో అనిపిస్తుంది. కమల్ హాసన్ గారు లాంటి యాక్టర్ని పెట్టి బేసిక్ స్టోరీ లైన్తో సినిమా తీయడం అంత గ్రేట్గా అనిపించలేదు. ఇండియన్ 1లో ఉన్నంత డెప్త్ ఇండియన్ 2లో మిస్ అయింది. స్టోరీ లైన్ మీద ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టుంటే బాగుండేది అనిపించింది. సెకండ్ హాఫ్ అంతా బాగున్నప్పటికీ క్లైమాక్స్ అయితే ఒక ప్రాపర్ ఎండింగ్తో ఎండ్ అవ్వదు. సో ఇది ప్రాపర్గా ప్లాన్ చేసి ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ ఎండ్ టైటిల్స్ తర్వాత వచ్చే క్లిఫ్ హ్యాంగర్ మూవీకి హైలైట్. అది మాత్రం పార్ట్ 3కి ఎంగేజింగ్గా అనిపించింది. ఎందుకంటే పార్ట్ 3 1820 ఆ టైంలో స్టోరీ జరుగుతూ ఉంటుంది. సో ఆ పీరియాడిక్ టైం డెఫినెట్గా ఆడియన్స్కి నచ్చుతుంది. సో ఓవరాల్గా అయితే స్టోరీ పరంగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇండియన్ 2 మూవీ చూస్తే పర్లేదని చెప్పుకోవచ్చు. విజువల్స్, ఈ గ్రాండ్ స్కేల్ సెట్స్, టెక్నికల్ బ్రిలియన్స్, యానిమేషన్స్, ఈ విషయంలో అయితే శంకర్ గారికి వీ కెన్ టేక్ ఏ బౌ. In one line, Indian 2 is visually a great movie, dramatically average movie and engaging cliffhanger. అండ్ మనం ఆ ఎండ్ టైటిల్స్ తర్వాత వచ్చే సీన్స్ చూస్తే శంకర్ గారు పార్ట్ 3ని ఏదో గట్టిగా ప్లాన్ చేశారు అన్నట్టుగా చూపించారు. అండ్ నాకు ఇక్కడ ఏమనిపించిందంటే పార్ట్ 3ని చూపించడం కోసం పార్ట్ 2 తీసారేమో అన్నట్టుగా అనిపించింది. ఎనీవే పార్ట్ 3 ఆ పీరియాడిక్ టైంలో రన్ అవుతుంది కాబట్టి లెట్స్ హోప్ ఆన్ ఇండియన్ 3. అండ్ ఎలాగో శంకర్ గారి మూవీ వచ్చి చాలా సంవత్సరాలు అయింది కాబట్టి ఒకసారి వెళ్ళి చూడండి, పర్లేదు. ఇట్స్ ఎ గుడ్ మూవీ బట్ నాట్ ఏ గ్రేట్ మూవీ. ఇది ఇండియన్ 2 మూవీ రివ్యూ గురించి. అండ్ సినిమా చూసిన వాళ్ళు మీకేమనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ మూవీ రివ్యూ ఆర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ హ్యావ్ ఏ నైస్ డే. బై.